మన రాష్ట్రంలోన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందానికి నిన్నే నిదర్శనం. ఎందుకంటే రాజధాని రైతులు ఇంతకుముందే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కలిసిపోయినారు. వాళ్ళంతా కలిసిపోయింటే వాళ్ళ మళ్ళా ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినా కానీ అదేమో నిలబడలేదనే విధంగా వాళ్ళు ఇంకా ఎక్కువ దాడి చేస్తున్నారనే విధంగా మన వైసీపీ నాయకుల్ని వాళ్ళు కలిసి మా గ్రామానికి రాజధాని గ్రామానికి రావాలనే విధంగా పినబాక గ్రామస్తులు అంతా రైతులు పిలవడం జరిగింది. పిలిచేదానికి ఉంటే మన వైసీపీ నాయకులు సందర్శించకపోయింటే నేను చూసినాం. టీడీపీ గుండాలు ఎంత అరాచకం చేసినారో, ఎంత దుర్మార్గంగా దాడి చేసినారో మనం చూసినాం. ఈరోజు రాజధాని అంటే టీడీపీ గుండాల కోటేనా? అంటే ఇది రాజధాని ప్రజల కోసం కాదా? లక్షల కోట్లు పెట్టి రాజధాని కడుతున్నారు. రాజధాని ప్రాంతానికి పోకూడదు ఎవరు? టీడీపీ రాజధాని అది ఏదన్నా ప్రజల రాజధాని. అది మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం ఇది. ఎక్కడన్నా ప్రతి ఒక్కరు ఎక్కడన్నా పోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏమో తెలంగాణలో సభ పెడతామంటే అక్కడ అనుమతి ఇకపోతే ఆయన ఏం మాట్లాడినారు మనం చూసినారా? తెలంగాణ మీ అయ్యి జాగిరే అన్నాడు. మళ్ళీ ఇది ఎవరు జాగిరి? ఇది ఎవరు అమరావతి ఎవరు జాగిరి? ప్రజల జాగిరి కాదు ఇది. అంటే మీ మీద అంటా మీ అయ్యి జాగిరని. ఇదే ప్రజాస్వామ్య దేశమా లేకపోతే గుండాల రాజ్యం? ఇది గుండాల రాజ్యం వెళ్తున్నట్లుంది. ఇది ప్రజాస్వామ్య దేశం కాదు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుండేది గుండాయిజంతో నడుస్తున్న విధంగా ఈరోజు ఈ మన నారా చంద్రబాబు అయితేనేమి, ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈ లోకేష్ గారు అయితేనేమి రెడ్ బుక్ రాజ్యాంగము. ఎందుకంటే మనకి ఇప్పుడు నిదర్శనంగా కనపడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుపుతున్నారు మీరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీ బుద్ధి చెప్పే టైం ఖచ్చితంగా దగ్గరకు వస్తుంది. మీరు ఎందుకంటే ఇప్పుడు మీరు మాది నడుస్తుందని నడుపుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ మన ఆంధ్రప్రదేశే కాదు, యావత్ రాష్ట్రమే మన ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఇంత అరాచక పరిపాలన లేదు, ఇంత రౌడీజం లేదు, ఇంత గుండాయిజం లేదు. ఆయన అయితే మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అయితే ఆ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. లంజా కొడుకులు అంటాడు, నా కొడుకులు అంటాడు. ఇదేం రాజ్యము? ఇదేం ప్రజాస్వామ్య రాజ్యము? మనం ఎక్కడ ఉన్నాము? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా ఏ రాష్ట్రం ఎక్కడున్నాము? మన ఇండియాలో ఉన్నామా వేరే దేశంలో ఉన్నామా అనే విధంగా ఈరోజు ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం డైరెక్ట్గా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అనే విధంగా ఈరోజు అదే నడుపుతున్నారు. ఖచ్చితంగా మీకు ప్రజలు గమనిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్పే టైం ఖచ్చితంగా వస్తుంది విధంగా మేము మా ప్రజలందరికీ చెప్తున్నాం.